నమస్తే మహబూబ్ నగర్ టౌన్లో ఉన్నాం. పండగ సాయన్న అడ్డాలో ఉన్నాం మనం ప్రస్తుతం. సో మహబూబ్ నగర్లో చాలా ఇంట్రెస్టింగ్ ఫైట్ కనిపిస్తుంది. 17 నియోజకవర్గాల్లో పాలమూరు నియోజకవర్గం అత్యంత కీలకం అన్ని పార్టీలకి, ముఖ్యంగా కాంగ్రెస్ బీజేపీలకి. బీజేపీ నుంచి డీకే అరుణ, కాంగ్రెస్ నుంచి వంశీచంద్ రెడ్డి అండ్ బీఆర్ఎస్ నుంచి శ్రీనివాస్ రెడ్డి పోటీలో ఉన్నారు. సో ఇక్కడ ఫైట్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఉన్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. మరి ఈ ఫైట్లో గెలిచేది ఎవరు, పబ్లిక్ ఏమనుకుంటున్నారు, పాలమూరు జిల్లా ప్రజలు? మొత్తం ఉమ్మడి పాలమూరు జిల్లాలో 7కు 7 సీట్లు కాంగ్రెస్ ఇక్కడ గెలిచింది. మరి అదే ఈక్వేషన్ ఈ ఎలక్షన్లో కూడా వర్కౌట్ అవుద్దా, లేదు వ్యతిరేకంగా బీజేపీ గెలిచే అవకాశం ఉందా? బీఆర్ఎస్ ఎంతవరకు పోటీ ఇవ్వగలుగుతుంది? బీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లు, లేదు బీఆర్ఎస్కి క్యాడర్కి సంబంధించిన ఓట్లన్నీ కూడా బీజేపీకి కాంగ్రెస్కి షిఫ్ట్ అవుతున్నాయా, ఎవరికి షిఫ్ట్ అవుతున్నాయి, ఇవన్నీ మనం మాట్లాడదాం. నా ముందు చాలామంది అతి సామాన్య జనం ఉన్నారు పాలమూరు జిల్లాకు సంబంధించిన వాళ్ళు. సో ఈ పండగ సాయన్న అడ్డా, ఈ పక్కనే రైల్వే ట్రాక్, ఇదంతా కూడా కామన్ పీపుల్ ఉన్నారు ఇక్కడ. సో వాళ్ళ మనసులోని మాట తెలుసుకుందాం, వాళ్ళు ఎవరికి ఓటేస్తారో కనుక్కుందాం. నమస్తే పెద్ద మనిషి, ఏ ఊరు? మా బండగిరి అండి, అమర్నాథ్ బండగిరి. ఓకే, మహబూబ్ నగర్ కిందకే వస్తుంది. మహబూబ్ కిందకి వస్తుంది. సో ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరు? ఎమ్మెల్యే ఇప్పుడు ఎన్ఎస్ రెడ్డి. సో ఈసారి ఎవరు గెలుస్తారు, ఎవరికి ఓటైపోతున్నారు? మేము ఎవరికి వేస్తే చెప్పేది తర్వాత చెప్తామండి, తర్వాత చెప్తాం సార్. ఎవరికి వేస్తాం చెప్తావు. ఇప్పుడు మేము చెప్పలేము. ఎవరైతే బాగుంటుంది? కాంగ్రెస్ బాగుంటుంది. కాంగ్రెస్ బాగుంటుంది. ఓకే, ఎవరు పోటీ చేస్తారు కాంగ్రెస్ నుంచి? ఎన్ఎం శ్రీనివాస్ వాళ్ళ పేరు ఉంది, ఆయన పేరు వంశీచంద్. సో మళ్ళీ మీరు కాంగ్రెస్కే ఓటేస్తారు. ఓకే, నమస్తే పెద్ద మనిషి. గొండేల సార్, గొండేల. మీ ఎమ్మెల్యే ఎవరు? శ్రీనివాస్ గౌడ్. శ్రీనివాస్ గౌడ్. శ్రీనివాస్ గౌడ్ ఎక్కడిదే? అయిపోయా ఆయనది, అయిపోయింది. ఓటేలే. ఇప్పుడు మేము ఆయనకి వెళ్ళాము. ఇప్పుడు ఎట్లా, ఎవరికి మరి ఓటు? శ్రీనివాస్ గౌడ్కి. శ్రీనివాస్ గౌడ్. ఏ పార్టీ? టీఆర్ఎస్. టీఆర్ఎస్కి ఇస్తావు. ఓకే, నమస్తే అన్న. ఎక్కడనే మనది? ఏం చేస్తారు? అరే నుక్కోకుండా ఎట్లా, ఎవరు గెలిచేటట్టున్నారు ఇక్కడ మహబూబ్ నగర్? డీకే అరుణ. ఎందుకు డీకే అరుణ? మంచి పనులు చేసి ఇంతకుముందు ఎక్కడ పోలేదు, మంచి పనులు చేసి బాగుంటుంది చేస్తే. ఓకే, ఈయన పాటు పడినది ఇంకా గద్వాలకి వెళ్ళొచ్చి ఇక్కడ ఉన్నది. మొన్న ఎలక్షన్లో ఎవరికి ఓటేసారు మీరు? నేను బీజేపీకి వేసిన. ఈసారి కూడా బీజేపీకి వస్తాను. ఓకే, మరి ఇక్కడ పోటీ ఎవరి మధ్య ఉన్నది? ఎవరి మధ్య డీకానే ఉంది, ముందంజ లాయమని ఉంది. కాంగ్రెస్ కూడా పోటీ ఇస్తుంది. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం ఉన్నది కదా మహబూబ్ నగర్. ఉన్న పథకాలే పెట్టలేడు, ఇంకా ఆడుండే అన్న పథకాలే లేవు. బస్సు ఒకటి పిరి పెట్టిండు, ఇంకా అంతే. ఇంకేం పెట్టిండు? అన్నీ మూసి పెట్టిండు, ఇంకేం పెట్టిండు? ఏం పెట్టలే. ఈసారి మీరు మీసారి కూడా బీజేపీ. ఓకే, థ్యాంక్ యూ. మీది ఎక్కడమ్మా? ఎవరికమ్మా ఈసారి ఓటు? ఎవరికి వేద్దామని ఏమనుకుంటున్నారు మీరు? ఇదే కాంగ్రెస్కి వేస్తాం సార్. కాంగ్రెస్. మొన్న ఎవరికి వేసారు? మొన్న కాంగ్రెస్కి. ఎందుకు కాంగ్రెస్కి వేద్దాం అనుకుంటున్నారు? ఇల్లు ఇస్తానని చెప్పిండు సార్, ఇల్లు ఇస్తాడేమని వేసాము. ఇస్తే ఇంకా ఇల్లు అనే మంచిగా చూసుకుంటాం. ఇంకా ఇల్లు ఇస్తే మాకు ఇల్లు లేదు, రేషన్ కార్డు లేదు. ఇస్తే ఇంకా వ్యవసాయమే చేసుకొని పోతున్నాం సార్. నీళ్ళు లేవు, ఏం లేవు మాకు. పొలం అయితే ఇప్పుడు అంతా ఏం లేదు, నీళ్ళు ఎండిపోయినాయి. ఎవరెవరు పోటీ చేస్తున్నారు? తెలియదు సార్. అవే బీజేపీ కూడా పోటీ చేస్తున్నారు. డీకే అరుణ తెలుసా? రైట్ అమ్మా. ఇప్పుడు మరి ఫ్రీ బస్ ఉంది కదమ్మా, ఆటో ఎక్కుతున్నారు. చేయాలి సార్, ఫ్రీ బస్ ఆపుతలేరు. ఆడోళ్ళని చూసి ముందుకు దొప్పుకెళ్తున్నారు. అంత ఆటోలో ఉన్నారు కదా, మమ్మల్ని చూసి వెళ్ళిపోతున్నారు బస్సు వాళ్ళు. మిమ్మల్ని చూసి వెళ్ళిపోతున్నారు. సో బస్ వచ్చింది. సో పాపం లేడీస్ అంతా ఎక్కుతా ఉన్నారు చూడండి, మొత్తం లేడీసే ఉన్నారు అందులో దాదాపుగా. చాలామంది ఆటోలో వెళ్తున్నారు. నమస్తే అన్న, ఎక్కడనే మనది? అన్వాడ. ఉందా గిరాకీ? ఎట్లుందో? ఏముందన్న, ఏం లేదు. రేవంత్ రెడ్డి వచ్చింది, గిరాకీ మొత్తం పోయింది. ఆటోలో పొట్ట కొట్టిండు. కాంగ్రెస్ వల్ల మేము నష్టపోతున్నాం చాలా. మొన్న టీఆర్ఎస్కి వేసిన. ఈసారి ఎవరికి? ఇప్పుడు బీజేపీకి వేస్తా. ఎందుకు బీజేపీ? మోడీ రావాలి సెంటర్లో, మోడీ ఉండాలి, కాంగ్రెస్ ఉండకూడదు, అంతే. మొన్న టీఆర్ఎస్ కేసు, ఈసారి ఎందుకు టీఆర్ఎస్ కేయో? టీఆర్ఎస్కి వేయను. ఇప్పుడు టీఆర్ఎస్ లేదు, ఊపు లేదు, దానికి వేయకూడదు. వేసి లాభం లేదు, ఓటు వేస్ట్ అవుతుంది. వేస్ట్ అవుతుంది. కాంగ్రెస్ కేయచ్చుగా. కాంగ్రెస్ మా పొట్ట కొట్టింది, ఎట్లా వేస్తాం? మేము మా బతుకు మీద మన్ను వస్తుంది, ఎట్లా వేస్తాం? కాంగ్రెస్కి వేయం. రేవంత్ రెడ్డి ఇన్ఛార్జ్గా ఉన్నాడు కదా ఈ నియోజకవర్గానికి, ఆయన పక్కనే కొడంగల్ మీ దాంట్లోకే వస్తుంది కదా? మా దాంట్లోకి వస్తుంది. ముఖ్యమంత్రి ఉన్న దాంట్లో వేయం, బీజేపీకి వేస్తాం. మీరన్నా మీరేమనుకుంటారు? బీజేపీకే ఇస్తాం. ఎందుకు బీజేపీ? మాకు లబ్ధి లేదు కదా, మాకు ఆటోలు నడవకుండా చేసిండ్రు, అందుకే మేము ఓన్లీ ఆటో వాళ్ళే అంటున్నారా? మొత్తం అంతా మిగతా జనం? మా చైతన్యం ఏంటంటే మోడీ రావాలని బీజేపీకే ఇస్తాం మేము. మరి ఇక్కడ ప్రభుత్వం కాంగ్రెస్ ఉండకోక ప్రభుత్వం ఉంటే మాకేం లబ్ధి, మేమేం చేసేది? సెంటర్లో బీజేపీ రావాలని ఆలోచన, అంతే.
మీరు బీజేపీకి వేస్తారు. బీజేపీకి వేసాం. ఎమ్మెల్యే పోయినసారి కూడా బీజేపీకి వేసినాం. ఎవరు గెలిచినట్టున్నారు ఇక్కడ? డీకే అరుణనే వస్తుంది. ఇప్పుడు ఇద్దరు అభ్యర్థులకి తేడా ఏంది? వంశీచంద్ర రెడ్డికి, డీకే అరుణకి. ఇంకా మాకు మోడీ నుంచి చేస్తాం అంతే. మోడీ నుంచి వేస్తారు. మీరన్నా సేమ్ ప్రాసెస్ అంతా ఒకటే బ్యాచ్ మొత్తం మాట్లాడి మొత్తం ఒకటే బ్యాచ్. మొత్తం ఒకటే బ్యాచ్ మీరు మీరే గుర్తు? మాది అదే కమలంపోయే గుర్తే అక్కడనే. మొన్నటి ఎలక్షన్లో ఎవరికి వేసారు? మొన్నటి ఎలక్షన్లు వేసినా అని అది లాభం లేకపోయింది కదా వేసింది మాకు ఎవరికి అందుకు అప్పుడు కాంగ్రెస్కి వేసినాము, ఇప్పుడు ఇక్కడ వేస్తున్నాం. మాకు అంత ఆటో మాకు పరిస్థితి ఏం బాగాలేక ఇప్పుడు ఇక్కడ వేస్తున్నాం. అట్లా అది సిచ్యువేషన్. ఈ ఆటోకి నేను మొత్తం ఒకటే అంత మాట్లాడాను. ఆటోలో ఎక్కిరిగా ఫుల్ అయ్యారుగా. ఇప్పుడు మా వాళ్ళు ఎక్కిన లోపలికి బస్సు పోదు కదా, లోపలికి బస్సు పోదు. ఇప్పుడు బస్సు లేవు జరిసేపు ఎంతమంది ఉంటారు చూడు, వాళ్ళ కోసం చూడండి ఎట్లుంటుందో ఆడుకుంటారు. మా ఊళ్ళో కాబట్టి మేము ఎక్కించుకోపోతాం. ఇతరుల పరిస్థితి ఏంది? ఇతరుల పరిస్థితి ఏం కావాలి? ఎంత వచ్చినాయి ఇలా ఏం హామీలకం లేదు. ఇలా ఎక్కించుకోం లేదు. ఒక ట్రిప్ వచ్చినాం అంతే. రోజు 3 ట్రిప్పులు చేసిన వాళ్ళు ఒక ట్రిప్ అవుతుంది. ఏం చెప్పాలి? మాకు లాభం లేదు. డీజిల్ పైసలు వెళ్తలేవు. ఏం చేస్తే మీకు లాభం అవుతుంది అంటే ఎట్లా? అంటే రద్దు చేయాలన్నా లేకపోతే మీకు ఏమన్నా? ఇది రద్దు చేస్తేనే మాకేమో లాభం ఉంటుంది, లేకపోతే లేదు. రైట్. ఎక్కడ ఉన్నారు పెద్ద మనుషులు? వీళ్ళంతా ఫ్రీ బస్ అమ్మ మీద అంతా మరి ఎంతసేపు? మధ్యాహ్నం వచ్చినా మీనే పడ్డాము. ఎన్ని గంటలకు వచ్చినావు? 2 గంటలకు వచ్చినాం. ఏ ఊరు మీది? మాది ముచ్చితల. మహబూబ్ నగరేనా? మహబూబ్ నగరే. ఎవరు మీ ఎమ్మెల్యే? ఎవరు మా ఎమ్మెల్యే? అక్కడ రేవంత్ రెడ్డి. కొడంగల్కి వస్తుందా? మధుసూదన్ రెడ్డి. మరి ఈసారి ఎవరికి ఓటు? బీజేపీ. నరేంద్ర మోడీకే వేస్తాం. నరేంద్ర మోడీకే వేస్తాం. ఎందుకు అంటే ఆయననే కదా అన్ని, ఆయన వల్లనే కదా మనం ఇంతసేపు ఉన్నామంటే ఆయన వల్లనే కదా. వీళ్ళందరూ వచ్చి వీళ్ళందరిది ఏం లేదు ఇక్కడ. ఆయన నరేంద్ర మోడీ ఆడ నరేంద్ర మోడీ ఉన్నాడంటే మనం ఇక్కడ ఇంతసేపు ఉన్నామంటే నరేంద్ర మోడీ వల్లనే ఉన్నాం మనము. ఏదైనా సరే మొన్న ఎవరికి వేసిరమ్మా? మేము ఆ బీజేపీకి వేసుకున్నాం. గెలిచినా గెలవకుండా బీజేపీకి వేసుకుందామని బీజేపీకి వేసుకున్నాం. బీజేపీ పార్టీ వాళ్ళు అయితే? మేము బీజేపీ పార్టీ వాళ్ళం. మేము చచ్చిన బతికిన బీజేపీ మాది. మీరమ్మా మీ ఎమ్మెల్యే ఎవరు? మా ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. మొన్న ఎవరికి ఓటు వేసినావు? రేవంత్ రెడ్డికి వేసినాం. ఈసారి ఎవరికి వేస్తావు? ఈసారి నాయనకేస్తాం. నాయనకేస్తాము. నరేంద్ర మోడీ. నాయనా? మేము నాయన అంటాం. మరి ఏమంటాము? నాయన అవుతాడా? ఎట్లా ఇంకా ఎట్లా అంటే మమ్మల్ని బతికిస్తున్నారని నాయన అంటున్నాము. ఏమి ఇచ్చిండ్రు మీకు? ఏమి ఇచ్చినట్టు చెప్పిండు. మొన్న చిన్న వయసులో 3 చచ్చిపోయాడు, పింఛన్ వస్తుంది, ఇట్లా వేయాలి బిడ్డ అట్లా వేయాలి అని చెప్పిండ్రు. చేస్తాం నాయన అని చెప్పిన. నువ్వు చెప్పదు, మీరు ఆమె చెప్తుంది కదా. చెప్పింది కదా. ఏ గుర్తు వాళ్ళది? కమలం పువ్వు. మొన్న కాంగ్రెస్ కేసు, ఈసారి పువ్వు కేసు. వేస్తామంటే ఇంకెట్లనో మోసం చేసిండ్రు. పోయింది. మోసం అంటే 2 లక్షల రుణమాఫీ చేస్తామా అండ్రి, కరెంటు బిల్లులు అండ్రి, అవన్నీ ఇవన్నీ అవి లేనే లేవు. బస్ ఎక్కుతున్నావు ఫ్రీగా? చిన్న వయసు మళ్ళీ మన 3 బస్సులో చచ్చిపోయారు. 2 ఏళ్ళు కూడా కాలేదు. ఫ్రీ బస్సుగా? ఫ్రీ బస్ ఏం చేస్తాం? కొట్లాడుకొని సత్తుమా, కొట్లాడుకొని సావానికి అయింది. టికెట్ ఉండడం బెటర్. టికెటే బెటర్. ఏ ఊరు మీదే? మాది కోసిగి అంటే కొడంగల్కి వస్తుంది. ఏమొద్దు, రుణమాఫీ చేస్తే వేస్తాం. ఈసారి ఎవరు? కొడంగల్ కదా. మరి ఎవరు కోట? కొడంగల్ అంటే రుణమాఫీ చేస్తే మేము వేస్తాం కాంగ్రెస్. లేకుంటే రేవంత్ ఆయనకి వేస్తాం. మోదీకి. ఏం గుర్తు మోడీది? కమలం పువ్వు. ఇప్పుడు రుణమాఫీ చేస్తామంటే ఎలక్షన్లు అయిపోయినాక చేస్తా అంటుండు కదా. చేస్తాం, కన్ఫామ్ అయితే వేస్తాం. మా లోపలనే ఉన్న ఎలక్షన్లు, తర్వాత లేవు. గ్యారెంటీ వేస్తాం. వేస్తాం వేస్తాం. ఏమమ్మా బస్సు ఎక్కుతావా? ఎక్కుతున్నావా ఫ్రీ బస్సు? చెప్పులు దిగా సీరాతుసిపోయి మాది ఫ్రీ బస్ అయినప్పుడే. ఎట్లా బస్సు ఫ్రీగా పెట్టాలి? మళ్ళీ మాతోన కూలి చేసుకుంటే తుట్టుడాయి కొడుక. ఆటోలో పోకపోయినావు? పోతాము, బస్సు లేకపోతే పోతాం. అవి కదా అయిపోయి పెట్టుడు కాకున్నదా వాడు దొరుకుక్క పనిలేక వచ్చిండు. ఇప్పుడు కాదు బస్సు పెట్టిన అన్నంత కానీ మా చేపల మేమే కొట్టుకోలే, మా సిక్కలు మేమే పెట్టుకోలే. రేవంత్ అన్న బస్సు ఫ్రీ పెట్టి. అందరూ దేనికి వచ్చారు? కూరగాయలు కొంటానికేనా? కాదు, ఇప్పుడు ఆ కాలు దెబ్బతో బస్సు ఏమి ఎక్కుతావమ్మా? ఎక్కాలి మరి, తప్పదు కదా. మరి సార్ ఓటు ఎవరికి? కమలం పువ్వుకు. ఎందుకు? అవు మా మేసేదేవానికి అతనికే. అతను మోడే ఎందుకు మోడీకి వేద్దాం అనుకుంటున్నాం? వేస్తాం ఇక. ఆనాటి దగ్గర పోరాడుకుంటూ వచ్చినాము. ఇప్పుడు ఆయనకేలే అస్తం గుర్తు మోసం చేసే జనంని, రాజ్యంనే మోసం చేసే. మొన్న ఎవరికి వేసినాం? కిరాణి కొడుకు అస్తాకి వేసినాం.
అస్తాకే వేసినాం, అంతా జనం అంతా అస్తాకే. నువ్వు ఎవరిని అడుగు కూడా అంతే. మందిని అట్లా మోసం చేయరాదు ఎవరైనా కూడా. ఇంకా జరైన ఏంది అంటే ఇప్పుడు రేషన్ కార్డు అట్లా ఇంటింటికి ఆడపిల్లలకు 2500 ఇస్తా అన్నాడు, పింఛన్లు 4000 అన్నాడు, రుణమాఫీ చేస్తా అన్నాడు. మళ్ళా అవు ఇవి అన్నీ చేసిండు, బోకస్ మాటలు ఆడ చేసిండు. మొత్తం మందికి డూప్లికేట్ ఆయన అన్నాడు. మమ్మల్ని వచ్చినట్టు మిమ్మల్ని వచ్చినట్టు అన్నాడు. మాది కొనలేలా. మా ఎమ్మెల్యే ఎవరు? ఓటు ఎవరికి వేసినావు మొన్న? ఎవరికి వేసినా ఏ గుర్తమ్మా? ఏ గుర్తుకు వేసినావు? ఏ గుర్తుకు వేసినా సార్. మరి ఇప్పుడు ఎవరికి వేస్తావు? ఇప్పుడు కలం పువ్వులకి వేస్తా. ఎవరు పోటీ చేస్తారు? కమలం పువ్వు నుంచి కమలం పువ్వుకి వేస్తే గెలుస్తా. ఎవరు పోటీ చేస్తారు? ఎవరు పడి ఇస్తే ఒకటే 10 రూపాయలు ఆడపిల్లలు చూసుకుంటాం మేము గెలుతాం. 3 లక్షల్లో ఇవ్వాలి ఇంటింటి. 3 లక్షలు ఎవరు ఇవ్వాలి? 3 లక్షలు కమలం పువ్వు అయిపోతారో ఎవరు ఇస్తారు? ఇక మోడీకి వేయాలి, మోడీ రావాలి. ఏ ఊరే మనది? మొత్కూరు. మాది మొత్కూరు. ఏ నియోజకవర్గం? పరిగి. అంటే ఇప్పుడు ఆయన రామ్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే, మీది అడ్డుపోద్దేమోగా, చేవెళ్ళకి పోతుంది. చేవెళ్ళలో ఎవరు గెలుస్తాడు? ఇక్కడ లోకల్ మోటార్ తీసుకురానికి వచ్చి చేవెళ్ళలో ఎవరు గెలుస్తాడు? కొండ విశ్వేశ్వరరెడ్డి గెలుస్తాడు. కొండ విశ్వేశ్వరరెడ్డి గెలుస్తాడు. ఎందుకంటే రంజిత్ రెడ్డి బాగా చేస్తున్నాడు. నిన్న మొన్న వచ్చిండు కదా సార్, ఆయన టీఆర్ఎస్లో నిన్న మొన్న వచ్చిండు కదా సార్ కాంగ్రెస్లకు. మళ్ళా కొండ గెలుస్తాడు. కొండ ఖచ్చితంగా గెలుస్తాడు. మీది ఎక్కడనే? కోరుకొండ. ఏ నియోజకవర్గం? మా నారాయణపేట. అంటే మహబూబ్నగర్కే వస్తుంది. ఎవరు గెలుస్తాడున్నారు? వంశీధర్ రెడ్డి గెలుస్తాడు. వంశీచంద్ర రెడ్డి గెలుస్తాడు. మరి లేని ఇట్లా అంటున్నారు. వాళ్ళకేం తెలుసులే, వాళ్ళకి ప్రభుత్వం గురించి తెలియదు. వాళ్ళు మాకేం కావాలి రాలేదని. ఇప్పుడు పైసలు ఇస్తే మోడీ పైసలు ఇస్తే ఏం బేగా తీసుకుంటారు, ఫ్రీ బస్ ఎక్కిపోతుండ్రు కదా. మరి మేము దానికి ఏం సమాధానం చెప్పరు కదా. ఇంకో డీకేఆర్న గెలవదా? గెలవదు సార్. ఏం బలం ఏంది అంటే వంశీచంద్ర రెడ్డికి బలం ఏంది? ఇప్పుడు ప్రభుత్వం ఉంది కదా, రన్నింగ్ ప్రభుత్వం ఉంది కాబట్టి. మీరేమనుకుంటున్నారమ్మా? నేనా? పెద్ద మనిషి చెప్పినట్టే చేస్తావా? నీకు నువ్వేవా? మన ప్రభుత్వం రన్నింగ్ ప్రభుత్వం నడిచిపెట్టి ఎట్లేస్తారు సార్? అంటే నువ్వు చెప్పినట్టే చేస్తుందా అని అంటే నువ్వు చెప్పాల్సిందేనా? నమస్తే. ఎక్కడన్నా మీరు ఎక్కడమ్మా? ఎవరు? ఒక్కటే మేము ముగ్గురం. మీరేమనుకుంటున్నారు? ఏ గుర్తు? మా నాయన గుర్తే మా గుర్తు. ఏం గుర్తుంది? నాకు అన్నికే రాదు. ఏమమ్మా మీరంతా ఒకటేనా? మేము మా నారాయణపేట. ఎవరు గెలుస్తున్నారు? మేము బీజేపీకి వేస్తాం. బీజేపీకి వేస్తారు. ఎందుకు? అవును, మేము వేసేదే బీజేపీకి. అంటే ముందు నుంచి అంతేనా? ఓహో, ఓకే. మీరు ఎక్కడన్నా? చంటి లోకల్. చంటి. ఎవరు గెలుస్తున్నారు? బీజేపీ గెలవాలన్నా. అంత ఛాన్సెస్ ఏమున్నాయి? మోదీ గారి కోసం అంతే, మోదీ గారి కోసమే ఎస్పెషల్లీ. సో మైత్రి యాదవ్ గారు ఉన్నారు. ఏం యాదవ్ గారు ఏం సంగతి? ఫైర్ బ్రాండ్ ఏం నడుస్తుంది? ముదిరాజ్ మీ బీసీ బుదిరాజ్ కమ్యూనిటీ అంతా ఎక్కడ ఉంది? ముదిరాజ్ కమ్యూనిటీ అంతా కూడా ఎక్కడ చెప్పలేని పరిస్థితిలో ఉంది. ఎందుకంటే బీజేపీ నుండి ఏ చేసామన్న మాట ఇచ్చిండ్రు, అది చేయలేదు. తర్వాత మా ఒక మంత్రి ఒక ఎమ్మెల్యే గెలిచిండు వాకిటి శ్రీహరి అని మక్తల్, ఆయన కూడా మంత్రి పదవి ఇస్తామని అది కూడా ఇంకా చేయలేదు. కాపులకేమో అందరికీ ఎవరికో మంత్రి వాళ్ళు ఇచ్చిండ్రు, మాకేమో 14 మంది ఎంపీలను గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తాను మొన్న నారాయణపేట సభలో శ్రీవంత్ రెడ్డి గారు మాట్లాడారు. అదొకటి. పాలమూరులో కూడా 60,000 ఓట్లు మేము ముదిరాలం ఉన్నాము, మాకు సీట్ ఇవ్వకుండా ఎవరికో వేరే వాళ్ళకి ఇచ్చిండ్రు, రెడ్డికి ఇచ్చిండ్రు. తర్వాత ఎంపీ కూడా ఇస్తామని చెప్పి అది కూడా ఇవ్వలేదు, రెడ్లకి ఇచ్చిండ్రు. అందరు రెడ్లకి ఇస్తుంటే బీసీలు ఎక్కడ పోవాలి? బీసీలకు సమన్వయం చేస్తలేరు. ఇది చాలా ప్రమాదకరమైన విషయం. ఎందుకంటే కాంగ్రెస్ చేస్తలేదా? మిగతా పార్టీ బీజేపీ కూడా అంతే ఉంది. ఎవరైనా కూడా బీసీలకు పార్టీ అధికారం అంటే ఇప్పుడు 10% ఉన్న ఓసీలు బీసీలను అన్నదొక్కుతున్నారు పూర్తిగా. మేము ఒక బీసీ మంత్రి ఉంటే అరజకాలం మీద కొట్లాడి జైలుకు వచ్చిన వాళ్ళము. కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ లేకుండా చేసి గద్దె దించి మనము ఒక మంచి పార్టీ తీసుకొస్తే ఫ్రీ బస్ అని తొక్కల బస్ అని పెట్టి పబ్లిక్ని చూస్తున్నారు. ఇప్పుడు బస్సు చూసింది కదా, ఫ్రీ బస్సులు కాదు కావాల్సింది, మనకు కావాల్సింది చైతన్యం కావాలి, ఉపాధి కావాలి, ఇల్లు కావాలి, విద్య కావాలి, వైద్యం కావాలి. ఇవన్నీ లేకుండా ఫ్రీ బస్సు పెడితే ఎవరికి ఉపయోగం? దాని నుంచి ముగ్గురు రెడ్లే పోటీ చేస్తున్నారు, అందరు రెడ్లకి ఇచ్చారు. కానీ తెలంగాణలో మమ్నాల మరి ముఖ్యంగా రెడ్డి బీసీ ఫీలింగ్ వస్తుంది. చాలా ప్రమాదం ఇది, చాలా ఫీలింగ్ చాలా పెద్దగా వస్తుంది. ఎందుకంటే ఊళ్ళో ఒకటే రెడ్డి ఉంటాడు,
వాడే సర్పంచ్ మీతో మొత్తం అవలవలం అవుతాం వీడంతా కూడా ఒక రెడ్డి ఎందుకు వాళ్ళకి ఇవ్వాలి టికెట్ జనాభా మేము 90% మేము ఉన్నాం 10% మీరున్నారు. నేనేమంటున్నా అంటే బీసీ రెడ్డి ఫీలింగ్ వస్తే మాత్రం చాలా డేంజర్ అవుతుంది. ఇక్కడ కూడా శ్రీనివాస్ కూడా భయపడి వానికి పాలవేదకం చేసి వాని కాలు మొక్కి వాని నెంబర్ తిరిగిన వాళ్ళు రెడ్లంతా ఇప్పుడు వచ్చి మేమే గెలిపినా తిరుగుతుంటాడు. ఈడ కూడా అన్వాడ మండలం ఒక రెడ్డి అయితేనో పారిపోయాడు. ఈ శ్రీనివాస్ గారు గెలిచిన 2018లో గెలిచినప్పుడు రాజుగా పారిపోయిన మనిషి వచ్చి నేను గెలిపింది అంటాడు. 1000 ఓట్లు ఎక్కువ అన్వాడ మండలంలో మళ్ళీ మేము గెలిపినామంటారు. ఎట్లా గెలిపిస్తారు మీరు? మీ ఓట్లు ఎన్ని అసలు ఉండేటివి? అందుకొరకు బీసీల ఓట్లు మాకు ఎక్కువ చాలా. ఇప్పుడు ఇక్కడ కూడా మొత్తం 16,40,000 ఓట్లతోటి పార్లమెంట్లో ఉన్న దాంట్లో మామనార్ పార్లమెంట్కు దాదాపు 11 లక్షల ఓట్లు బీసీలై. ఎడ్జ్ ఎవరికి ఉన్నది? ఎడ్జి బీసీలే కీలకం దీంట్లో. కాకపోతే ఎవరు బీసీ లేడు కాబట్టి ఎవరికి వెళ్ళి ఆలోచన చేస్తున్నాం అంట. ఎవరికి వెళ్ళాలి అందుకనే ఏం చేయలేని పడుతున్నాం ఇక్కడ. కానీ ఇది మాత్రం ప్రమాదం చాలా డేంజర్ స్టార్ట్ అవుతుంది. ఎవరైనా కూడా బీసీలకు సమన్వయం చేయకుంటే మాత్రం రాబోయే సర్పంచ్ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లలో మున్సిపల్ ఎలక్షన్లో బీసీల సత్తా చూపుతామండి. ఎక్కడనే మనది ఎవరే పెద్ద మనిషి? శ్రీరంగటపురం. మహబూబ్నగరేనా? శ్రీరంగటపురం కాదు మహబూబ్నగర్ కిందకి వస్తారా? మహబూబ్నగర్. ఎవరు గెలుస్తారో ఇక్కడ? ఎస్ఆర్ రెడ్డికి ఎమ్మెల్యే ఉన్నారు కదా అప్పుడు మాకు టీఆర్ఎస్కి వేస్తాం. టీఆర్ఎస్కి వేస్తారు మీరు? ఓకే. ఇప్పుడు ఎంపీగా మరి శ్రీనివాస్ రెడ్డికి వేస్తారా? మొన్నే శ్రీనివాస్ రెడ్డి పోటీ చేస్తారు. అదే ఆయనకి వేస్తారు. ఓకే. మరి గెలవడానికి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి టీఆర్ఎస్ ఇక్కడ మహబూబ్నగర్లో? ఇక మహబూబ్నగర్ అంటే ఇక మా ఊరు చుట్టుపక్కల గక్కాన్ని అంటున్నారు. ఇక్కడ మహబూబ్నగర్ సంగతి నాకు తెలియదు కూడా. ఓకే, థ్యాంక్ యూ. ఎవరే ఎవరు మనది? దమాయపల్లి. దమాయపల్లి. ఎవరికి? దమాయపల్లి. దమాయపల్లి. ఎవరికి సార్ ఓటు? మేము మా ఇష్టం ఉన్నప్పుడు ఎవరికైనా వేస్తాము. ఎవరేమి ఇచ్చేది ఉంది ఎవరేం చేసింది మాకు. మొన్న ఎవరికి వేసినావు? మొన్న కేసీఆర్కి వేసినాము. ఇప్పుడు ఏమనిపిస్తుంది? ఇప్పుడు ఎవరికి వెళ్ళాము అదే అనుమానం ఉంది. ఎవరికి వెళ్ళాం ఇంకా అతను ఎందుకు అట్లా అనుమానం వచ్చింది సడన్ గా? ఆ పంతపోడు ఈ పింతపోడు ఎవరికి వెళ్ళినా మాకు అర్థమైతలేదు. ముగ్గురు ఉన్నారా పోటీలో? ఇద్దరే ఉన్నారా? ముగ్గురు ఉండరు. ముగ్గురు ఎవరికి వెళ్ళినా ఈశ్వర బ్రహ్మ ముగ్గురు లాక్కుంటారు కానీ ఎవరికి వెళ్ళినా తెలియదు. టఫ్ ఉన్నదా ఫైట్? ఇంకా ఎట్లా చెప్పు మా బాబా మేము చెప్పని మాకు ఎట్లా దోస్తలేదు ఎట్లా చెప్పు అన్న. థ్యాంక్ యూ. సో ఇంకా చాలా మంది ఉన్నారు. ఏ ఊరమ్మా మీది? పాపం అంతా పేద ప్రజలు ఇక్కడ అంతా. నమస్తే అమ్మ. ఏ ఊరు? మాది ఉన్నవాడప్ప. ఉన్నవాడ. ఎవరికి ఓటు వేసినావు మొన్న? ఎవరికి వేసినాము. ఈసారికి ఎవరికి వేస్తారు ఏమనుకుంటున్నారు? ఏమో మా మనసులో ఎక్కడ అయితే అక్కడనే ఇస్తాము. పైసలు ఇస్తా వాళ్ళకేనా అట్లా ఏమైనా ఉంటుందా? పైసలు ముఖ్యం కాదు, మనసు ముఖ్యం. మనసు ముఖ్యం, పైసలతో అవసరం లేదు. ఇవాళ వస్తాయి పోతాయి. 500 1000 రూపాయలు ఇస్తాడు అవతల పడతాడు. ఇది వంటి మీ రాజధాని పొయ్యి మీద పెడితే ఇప్పుడు ఎంత అయింది ఇది? ఎంత అయింది ఇది? ఎట్లా ఎవరికి వేద్దాం ఈసారి? ఎవరికి మన వాడుకుందాం మన సిద్ధం ఎట్లా వలుతుందో అక్కడనే వేస్తాము. ఇప్పుడు చెప్తేనే వేయము, మా ఇష్టపూర్తిగానే మేము వేస్తాము అంతే. బస్ ఇవన్నీ ఎట్లున్నాయి? మాకు తెలుసు, అన్నీ తెలుసు. మాకు అన్నీ ఏగినాం జోగినాం మాకు అంతా తెలుసు. ఎవరికి వేస్తే ఎట్లుంటుంది అనేది మాకు అంతా అర్థమైంది. జనాలు అమాయకులు అనుకుంటారు, లీడర్లు అట్లా ఏమైనా ఉంటుందా? అమాయకులు అనుకుంటారో ఎట్లా అనుకుంటారు కానీ మా ఇష్టపూర్తిగా మేము వేసే ఎవరికి వేయాలి, మేము ఎట్లా బాధపడుతున్నాం మాకు తెలుసు. అది మాకు కాపుదానం చేసుకునేటోళ్ళకు మాకు ఎంత బాధ ఉందో మాకు తెలుసు. రైట్ అమ్మా, రైట్ అన్న, థ్యాంక్ యూ. మీరు మాట్లాడతారా? ఎక్కడ భయ మీది? ఓటు ఉందా? ఉందా ఓటు? లేదు. ఏ ఊరమ్మా మీది? అమ్మా మమదాబాద్. మమదాబాద్ అంటే ఈ మహబూబ్నగర్ కిందకి వస్తుందా? ఎవరికి సార్ ఓటు చెప్పమ్మా? ఏం కాదు. మీకుందా అమ్మా ఓటు? మీకుందా ఓటు? ఉందా? లేదు. లేదా? అయ్యో లేదా? ఎవరికమ్మా ఈసారి? ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఇబ్బంది పెడుతున్నానా? మరి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఎవరికి వేయాలను? మీది ఎక్కడన్నా? నాది జూలాపల్లి నంచెల్ల గేట్. కండువా కాషాయం కట్టిను? మళ్ళీ మేము బీజేపీకి వేస్తాము. బీజేపీ కార్యకర్తలా? కార్యకర్తని. మీరు అలా తిరుగుతారా పార్టీలో? తిరగపోయినా 100 మంది బీజేపీకి వేయాలనుకుంటున్నాం ఓటు అంతే. ఓకే. ఇక అంతకేం లేదు. ఎవరు మీది? జూలాపల్లి. జూలాపల్లి. ఓకే. ఇంకెవరు జనం? ఏం పెద్ద మనిషి? ఏ ఊరు? ఏడా ఈసారి ఓటు ఎవరికి? ఎందుకేయాలి? ఏమి ఇస్తుండవు? ఫ్రీ బస్సులో పోతలేవా? ఫ్రీ బస్ ఇస్తే సార్ అన్న ఏముండదు. ఏం రుణమాఫీ రేవంత్ రెడ్డి 2 లక్షలు ఇస్తా 3 లక్షలు ఇస్తా
500 గ్యాస్ ఏం పెడతాను పొడ కొడతాను ఇప్పుడు ఆగస్టు 15వ ఇస్తా అంటుండగా ఏమి ఇస్తాడు ఇంకా సత్యనారాయణ ఇస్తాడా ఇంకేమి ఇస్తాడు ఏమి ఇస్తాడు చెప్పు ఎట్లా ఈసారి ఓటు ఎవరికి ఎవరికైనా కేసీఆర్కి వేస్తాను అనుకున్నాను కేసీఆర్కి వేస్తా కేసీఆర్కి వేస్తాను ఎందుకు మరి ఏం కాదు నీళ్ళు ఇచ్చాడు గొర్రె ఇచ్చాడు అన్ని ఇచ్చాడు ఈ అప్పేమి ఇస్తాడు పింఛన్లే ఇప్పుడు ఏ గతి లేదు పూట కొట్టకు ఎవరు కొట్టలేదమ్మా వెళ్దాం ఇక వెళ్దాం సరిపోతుంది నమస్తే అన్న ఎక్కడ మనది నమస్తే ఎక్కడనే నమస్తే ఏ ఊరేమన్నది వెంకటాపురం ఎట్లా ఈసారి ఎలక్షన్లో ఎవరు గెలుస్తున్నారు కాంగ్రెస్ ఎందుకు కాంగ్రెస్ అంటున్నారు రైతు బంధు అవి అన్నీ ఇస్తున్నాడంట అందుకొరకు బీజేపీ కూడా మేము గట్టిగా ఉన్నాం ఈడ అంటున్నారు కదా వాళ్ళు కూడా అంటున్నారు ఇక ఏమో ప్రజలకు తెలుసు ప్రజలు అయితే ఇప్పుడు కాంగ్రెస్ అంటున్నారు ఎవరి మధ్య ఉంటుంది పోటీ ఎవరెవరి మధ్య ఉంటుంది ఎవరు పోటీ కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ది తక్కువ ఉంది ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు బీజేపీ నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ నుంచి అది లేడీస్ ఉంది కదా కాంగ్రెస్ నుంచి జంటి వంశీచంద్ర రెడ్డి బీజేపీ నుంచి డీకే అరుణ ఎవరు గట్టిగా ఉన్నారు లీడర్లు ఇద్దరు వంశీ జితేందర్ రెడ్డి మీరు ఎవరిని చూసి ఓటేస్తున్నారు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఎవరిని చూసి కాంగ్రెస్ కోటేద్దాం రేవంత్ రెడ్డి ఇప్పుడు మరి ఇప్పుడు ఈ రుణమాఫీ ఇవన్నీ కాలేదు అని ఒక చర్చ తెస్తున్నారు కదా చేస్తాడంట నమ్మకం ఉందా మీకు ఉంది ఓకే నమస్తే ఏ ఊరే మనది వెంకటాపురం ఎవరు గెలుస్తున్నారు ఈసారి రెండు మధ్యలో ఉంది ఎవరెవరి మధ్య కాంగ్రెస్ బీజేపీ ఎవరు కొంత ఎడ్జ్లో ఉంటారు బీజేపీ ఎడ్జ్లో ఉంటారు ఎందుకు అట్లా అంటే లీడరా లేకపోతే పార్టీ అట్లా అనేది ఏం లేదు కానీ బీజేపీ సాంప్రదాయం అదే అండి మరి ఏడు నియోజకవర్గాలు కాంగ్రెస్ చేతులు ఉన్నాయి కదా అసెంబ్లీలో నమస్తే తాత పెద్ద మనిషి నమస్తే ఏ ఊరు ఈ ఊరేనా ఎవరికి ఓటు ఈసారి ఓటు ఎవరికి నమస్తే ఏ ఊరే మనది మాది జనగంతండ ఇక్కడ మహబూబ్నగర్కి వస్తుందా కోయిల్కొండ వస్తుంది ఎవరికి ఈసారి ఓటు వేయబోతున్నారు ఎవరికైనా చేస్తాం ఎవరు చేసినా మాకేమో సాగేటట్లు కష్టం తప్పదు కదా రైతు బంధు బడి ఉంటుంది కదా ఏడ రైతు బంధాలు లేవు ఏది బంధాలు లేవు రుణమాఫీ కూడా చేస్తామంటున్నారు కదా ఎప్పుడు చేస్తారు 100 రోజులు దాటిపోయింది ఎట్లా ఈసారి ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు ఎవరికైనా చేస్తాం మొన్న ఎవరికి వేసిరన్నా అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడు వేసినాం కాంగ్రెస్కి వేసినాం ఈసారి ఏమైనా అటు ఇటు అవుతా ఏమో చెప్పలేము కదా మీదే ఊరు మాది అదే ఊరా ఎట్లుంటది ఈసారి బాగున్నది మేము కాంగ్రెస్కి వేస్తాము కాంగ్రెస్కి వేస్తారు ఎందుకు కాంగ్రెస్ ఎందుకంటే ఇది ఇప్పుడు చాలా రోజులకు వచ్చింది కదా అందువల్ల వేస్తున్నాం ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో బీజేపీకి వేస్తాము అరే మళ్ళీ ఇప్పుడే కాంగ్రెస్ అంటే మళ్ళీ ఇప్పుడు బీజేపీ అంటే అప్పుడు ఫస్ట్ సారి కాంగ్రెస్ చేసినా ఇప్పుడు బీజేపీకి వేస్తాము ఎవరు పోటీ చేస్తున్నారు బీజేపీ నుంచి ఎవరు చేస్తున్నారో మాకు తెలియదు కానీ వేసేది మాది కాదు ఓకే థ్యాంక్ యూ సో ఇది పబ్లిక్ రియాక్షన్ మీది ఇక్కడేనా ఎట్లున్నది ఎవరు గెలిచినట్టున్నారు ఇక్కడ నరేంద్ర మోడీ గారి హవా ఉంటుంది ఇక్కడ 100%. కాకపోతే ఏంటంటే 3 పార్టీలు కూడా ఇక్కడ బీసీలకి టికెట్ ఇవ్వలేదు. కొంచెం బీసీలు మాత్రం గురు మీద ఉన్నారు. నరేంద్ర మోడీ అనే వ్యక్తి బీసీ వ్యక్తి కాబట్టి నరేంద్ర మోడీ గారి ప్రభావము ఈ పార్లమెంటులో నరేంద్ర మోడీ గారి ప్రభావం ఎక్కువ ఉంటుంది. ముందంజలో డీకే అరుణ గారు ఉంటారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సెకండ్లో ఎవరు ఉంటారు? సెకండ్లో ఇద్దరు కొట్లాడుకోవాల్సి వస్తుంది, కాంగ్రెస్ అండ్ టీఆర్ఎస్. ఇద్దరు పోటీలు. టీఆర్ఎస్ వ్యక్తి కూడా తక్కువ ఏం కాదు, ఆయన కూడా ప్రజల్లో మంచి ఉన్న వ్యక్తి, కానీ ఇప్పుడు కేసీఆర్ వలన ఆయన ఇమేజ్ పడిపోయింది. థ్యాంక్ యూ. నమస్తే పెద్ద మనిషి, ఎక్కడ మనది చెప్పండి. పాత గేట్. పాత గేట్ ఎవరు గెలుస్తారో ఈడనా? ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. ఆయన ఎమ్మెల్యే కంపల్సరీ. ఎంపీ క్యాండిడేట్ గెలుస్తాడా? కాంగ్రెస్ గెలుస్తుందా? కంపల్సరీ. బీజేపీకి ఛాన్స్ లేదా? లేదు. ఎందుకు?
డీకే అరుణ పోటీ చేస్తుంది కదా. చేస్తుంది కానీ ఆమె చేస్తుంది కానీ ఇప్పుడు ఈయన మంచిగా చేస్తున్నాడు కదా. ఇప్పుడు ఇదో ఈరోజే పింఛన్ పడేది, ఇప్పుడే ఇంతకుముందే పడేది పింఛన్ పెన్షన్. పోయిన నెల 27కి వేసినారు, ఈరోజే పింఛన్ పడేది మళ్ళీ. అంటే ఇప్పుడు 4,000 వచ్చినట్లు కదా, నెలకు 4,000 వచ్చినట్లు కదా. కాబట్టి ఇప్పుడు 4,000 పింఛన్ వచ్చేదని నమ్మకం అయిపోయింది ఇక జనాలకు. కాబట్టి కంపల్సరీ ఇక కన్ఫర్మ్. ఓకే, మీదెక్కడ? నాది మార్కెటింగ్, గేటే మా ఇల్లు, టీటీ గుట్ట, ప్రాపర్ మహబూబ్ నగర్. ఓటు ఉందిగా? మై నేమ్ ఇస్ శ్రీనివాస్. ఓటు ఉందా? ఓటు హక్కు ఉంది, భారత్ ఉంది. ఎవరికి ఈసారి? ఎవరికంటే వాళ్ళకే ఇస్తా నేను. ఎవరు మంచి చేస్తా వాళ్ళకే ఇస్తా. ఎవరు వాళ్ళు? ఎవరైనా సరే చెప్పాను. మొన్న ఎవరికి వచ్చినావు? సరే వేసేది వేసింది అని చెప్తావా? ఏది చెప్పను, వేసింది చెప్పు. నేను వేసే వరకు కన్ఫామ్ కాదు. ఐఎమ్ స్టడీ. మై నేమ్ ఇస్ శ్రీనివాస్, బి శ్రీనివాస్. బొట్టూసేను, మార్కెటింగ్ కాదు, టీటీ గుట్ట. అదే ఊపులో ఉండాలి మనం, ఏమాత్రం తగ్గొద్దు. నమస్తేనే, ఏ ఊరు ఏమన్నది? ఎవరు గెలుస్తున్నారు? బీజేపీ అంటారు. బీజేపీ ఎందుకు అంటారు? బీజేపీ చేస్తుంది కాబట్టి బీజేపీ అంటారు. కాంగ్రెస్కి అవకాశం లేదంటున్నారు అన్న. 7 అసెంబ్లీలు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి కదా. ఏది ఏమున్నా బీజేపీకి పక్క అంటారు అన్న. ఓకే బీజేపీ. వస్తున్నా ఒక్క నిమిషం అన్న. ఇది పబ్లిక్ రియాక్షన్ మహబూబ్ నగర్లో. సో మిక్స్డ్ రిజల్ట్ కనిపిస్తున్నది. కొంతమంది బీజేపీ అంటున్నారు, కొంతమంది కాంగ్రెస్ అంటున్నారు. పోటీ హోరాహోరీగా ఉన్నట్టయితే కనబడుతున్నది. గవర్నమెంట్ మీద అసంతృప్తిగా ఉన్న వాళ్ళు కూడా చాలామంది మనకు కనబడతా ఉన్నారు. గవర్నమెంట్ ఇవన్నీ చూసిన తర్వాతైనా వాళ్ళ వైఖరి, వాళ్ళ విధానం మార్చుకోవాల్సిన అవసరం కూడా కనబడతా ఉన్నది. అన్ని పార్టీలని బీసీలు కూడా క్వశ్చన్ చేస్తున్నారు ఇక్కడ. మాకు ఏది స్థానమని 3 రెడ్లే పోటీ చేస్తున్నారు ఇక్కడ. మరి బీసీలకి 90% ఉన్న బీసీలకి టికెట్లు ఏమన్న ప్రశ్న కూడా వస్తున్నది. సో దీని మీద కూడా పార్టీలు ఆలోచించాలి. చూద్దాం, జూన్ 4న వంశీచంద్ర రెడ్డి గెలుస్తాడా, డీకే అరుణ గెలుస్తుందా? చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.